హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కమ్మనైన రుచులు. చలికాలంలో ఇంకా వర్షాకాలంలో పిల్లలకే కాకుండా పెద్దవాళ్ళకు కూడా ఒక్కోసారి విపరీతమైన గొంతు నొప్పి, ముక్కు దిబ్బడ, జలుబు, దగ్గు లాంటివి తరచుగా వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు తినడానికి రుచిగానే కాకుండా గొంతుకి హాయిగా మంచి రిలాక్సేషన్గా చేయడానికి సింపుల్గా ఉండే ఈ వాము రైస్ని ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది, మంచి రిలీఫ్గా కూడా ఉంటుంది. దీన్ని తయారు చేసుకోవడానికి ముందుగా కడాయిలో కాస్త ఆయిల్ వేసుకొని హీట్ అయినాక 4-5 టేబుల్ స్పూన్స్ పల్లీల్ని వేసి సన్నని మంట మీదే దోరగా వేగనివ్వాలి. ఇవి కాస్త దోరగా వేగినాక పోపు కోసం 1 టేబుల్ స్పూన్ చొప్పున ఆవాలు, మినప్పప్పు, జీలకర్ర ఇంకా పచ్చిశనగపప్పును కూడా వేసుకొని వాటిని కూడా సన్నని మంట మీద ఎర్రగా వేపుకోవాలి. పల్లీలను కూడా పోపుతో పాటు వేసామనుకోండి, పోపు దినుసులేమో తొందరగా ఫ్రై అయిపోతాయి. పల్లీలు కాస్త లావుగా ఉంటాయి కాబట్టి సరిగ్గా ఫ్రై అవ్వకుండా పచ్చి పచ్చిగా ఉంటాయి. కాబట్టి పల్లీల్ని ముందుగా వేసి వేగించుకున్న తర్వాతే మిగతా పోపు దినుసుల్ని యాడ్ చేసుకోవాలి. ఇవి చక్కగా ఎర్రగా వేగిన తర్వాత 1 లేదా 2 ఎండుమిర్చిని కూడా వేసుకొని ఇవి చక్కగా వేగిన తర్వాత చిటికెడు ఇంగువ కూడా వేసుకోవాలి. ఇప్పుడు మన మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన వాముని 1.5 టేబుల్ స్పూన్ వరకు తీసుకొని చక్కగా నలుపుకొని పోపులో వేసుకోవాలి. నేను ఈ వాము రైస్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం 2 కప్పుల అన్నాన్ని ఉడికించి పెట్టుకున్నాను. కప్పుకి 150 గ్రామ్స్ దాకా బియ్యం పడతాయి. ఇప్పుడు దీనిలో పొడవుగా కట్ చేసి పెట్టుకున్న 2 పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసేసుకొని అవి కూడా సన్నని మంట మీదే ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయినాక దీంట్లో మన స్పైసీనెస్కి తగినన్ని పచ్చిమిర్చితో పాటు 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకోవాలి. మనం ఆల్రెడీ పోపులో ఎండుమిర్చిని వేసుకున్నాము. దాంతోపాటు మనం ప్రిపేర్ చేస్తుంది వాము రైస్ కాబట్టి వాము కాస్త ఘాటుగానే ఉంటుంది. దానికి తగ్గట్టుగా పచ్చిమిర్చిని అడ్జస్ట్ చేసుకొని తీసుకోవాలి. పచ్చిమిర్చితో పాటు చిటికెడు పసుపు కూడా వేసుకొని మరోసారి బాగా మిక్స్ చేసేసుకొని ఆనియన్స్ అన్నీ పూర్తిగా ఫ్రై అయ్యే వరకు సన్నని మంట మీద వేగించుకోవాలి. ఇలా ఉల్లిపాయలన్నీ చక్కగా మగ్గినాక మనం ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని కూడా వేసి దాంతోపాటు రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసేసుకొని సన్నని మంట మీదే చక్కగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. వాము ఫ్లేవర్ ఎక్కువగా ఉంటే బాగుంటుంది కదా అని విపరీతంగా వాము వేసేయకూడదు. 100 గ్రాముల బియ్యానికి 1/2 టేబుల్ చొప్పున మాత్రమే వాముని యాడ్ చేసుకోవాలి. అప్పుడే మనకి వాము రైసు మంచి ఫ్లేవర్తో ఎక్కువ ఘాటు లేకుండా కమ్మగా ఉంటుంది. లేదు మాకు ఫ్లేవర్ ఇంకా ఎక్కువగా కావాలి అనుకుంటే కనుక పచ్చిమిర్చి క్వాంటిటీని తగ్గించుకొని వాము క్వాంటిటీని పెంచుకోండి. అప్పుడైతేనే పిల్లలు, పెద్దలు అందరూ హాయిగా తినగలుగుతారు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. చేయడానికి సింపుల్గా, తినడానికి హాయిగా ఉండే ఈ వాము రైస్ని మనం లంచ్ బాక్స్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. మార్నింగ్ హడావుడి అప్పుడు చాలా సింపుల్గా, క్విక్గా ఈ రెసిపీని తయారు చేసుకోవచ్చు. కాబట్టి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కమెంట్స్ ద్వారా నాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.